హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ అమెరికాలో ఇవాళ శుక్రవారం, థర్స్డే ఈవినింగ్, రేపు శుక్రవారం, రేపు చాలా ఇంపార్టెంట్ అయిన డే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే బిట్ కాయిన్ క్రిప్టో మార్కెట్లో చూసారంటే బిట్ కాయిన్ అబౌవ్ $80,000 ట్రేడ్ చేస్తుంది. స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే కొంచెం వాలటైల్గా ఉంది. ఎప్పుడైతే బిట్ కాయిన్ 80,000 అబౌవ్ $80,300-400 దగ్గర ట్రేడ్ అవుతుందో స్ట్రాంగ్గా ఉన్నట్టే లెక్క. మార్కెట్ అయితే స్ట్రాంగ్గా ఉంది. బట్ రేపు ఉన్న ఈవెంట్స్కి ఎట్లా రియాక్ట్ అవుద్ది ఏంటనేది చూడాలి మార్కెట్. రేపు రెండు ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రేపు మార్నింగు మన అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జాక్సన్ హోల్ అనే ప్లేస్ దగ్గర మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వాళ్ళు అన్ని ఇష్యూస్ కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా పెట్టబోతున్నారు ఏంటి అనేది చెప్తారు. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఆయన స్పీచ్ ఏం చెప్తాడు ఏంటి, సెప్టెంబర్లో ఏమన్నా రేట్ హైక్ ఇంక్రీజ్ చేస్తాడా లేదంటే ఇట్లాగే న్యూట్రల్గా ఉంచుతాడా, అది కాకుండా మొత్తం అంతా చెప్తాడు ఆయన. అసలు ఓవరాల్ ఎకనామీ కండిషన్ ఎట్లా ఉంది, డాటాస్ ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది. ఇది రేపు మార్నింగ్ చూస్తాను నేను. రేపు ఈవినింగ్ రేపు నైట్ మీకు అన్ని డీటెయిల్స్తో ఇంకో వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇవాళకి వచ్చేటప్పటికి మనకి పర్టికులర్గా రేపున్న రెండు ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్. ఒకటి కెవిన్ బాష్ గారి స్పీచ్, ఫెడ్ చైర్మన్. రెండోది మన ఆప్షన్స్ ఎక్స్పైరీ, బిట్ కాయిన్ ఆప్షన్స్ ఎక్స్పైరీ. దగ్గరగా $7 బిలియన్ ఆప్షన్స్ ఎక్స్పైరీ అవుతున్నాయి రేపు. అది కాల్ అవనండి పుట్ అవనండి ఏదైనా చాలా. 7 బిలియన్ అంటే ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆలోచించండి. అయ్యి కాంట్రాక్ట్స్ రేపు ఎక్స్పైర్ అవుతున్నాయి. సో అందరూ కూడా చాలా టెన్స్గా ఉన్నారు, ఎట్లా ఉంటుంది మార్కెట్ ఏంటని. బట్ ఓవరాల్ ఇన్ఫ్లోస్ విపరీతంగా వస్తున్నాయి. పర్టికులర్గా ఎథీరియంకి వచ్చేటప్పటికి, ఎథీరియంలో ఇప్పుడే చూసాను న్యూస్. ఎథీరియంలో దగ్గరగా $890 మిలియన్ ఈటీఎఫ్స్లోకి ఇన్ఫ్లోస్ వచ్చినాయి. బ్లాక్ రాక్ను ఇంకో కంపెనీ బై చేశారు. బ్లాక్ రాక్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మట్టుకు దగ్గరగా $890 బిలియన్ వచ్చింది. మంచిదే, బాగా విపరీతంగా ఈటీఎఫ్స్లోకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఇది కాకుండా ప్రస్తుతం మార్కెట్ క్యాప్ ఇవాళ సాటర్డే కనుక కొంచెం మీ టైం తీసుకుని నేను కొంచెం వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. స్పెసిఫిక్గా మీరు చూసారంటే మార్కెట్ క్యాప్ చూసారంటే ఇవాళ మార్నింగ్ నుంచి దగ్గరగా $4 ట్రిలియన్ పెరిగింది. నేను ఈ వీడియో చేసే టైంకి మార్కెట్ క్యాప్ చూస్తే క్రిప్టో మార్కెట్ క్యాప్ $2.70 అబౌవ్ ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. నిన్న మొన్న చూసారంటే 2.6, 2.65 అట్లా ఉండింది. ఓ స్టేజ్లో 6.5 వరకు వెళ్ళింది. బట్ అక్కడి నుంచి ఇప్పుడు ఒక 5 ట్రిలియన్ పైకి వచ్చి బాగుంది. అంటే ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, బయింగ్ ఎంత జరుగుతుంది. అఫ్కోర్స్ బిట్ కాయిన్ పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతుంది. బిట్ కాయిన్ పెరిగిందంటే మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతుంది. ఇది బిట్ కాయిన్ న్యూస్. ఎథీరియం న్యూస్. సోలానా ఒకటి పంప్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇవాళ మార్నింగ్ ఒక షార్ట్స్లో చెప్పాను, చూసుకోండి అని. ఇవాళ మార్నింగ్ నేను వీడియో చేసిన టైంలో $103-104 దగ్గర ఉన్నది. ప్రస్తుతం $110 టచ్ చేసింది. ఇంకా పైకి వెళ్ళే పాసిబిలిటీస్. బట్
నెక్స్ట్ వీక్. ఈ వీక్ ఎందుకంటే ఈ ఫ్రైడే వచ్చేటప్పటికి ఈ రెండు ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్కి ఎట్లా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది చూడాలి. మెయిన్గా రేపు కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్, జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసే కాయిన్స్ కానీ, ఎథీరియం కానీ, సొలానా కానీ, ఏదన్నా ఈ వాలటిలిటీలో బిట్ కాయిన్ కానీ కొంచెం డిప్స్ వస్తే, మంచి డిప్స్ కానీ దొరికితే ఏదన్నా బయింగ్ చేసుకోండి. ఎథీరియం కానీ ఒకవేళ అరౌండ్ 2,10,000 2,20,000 దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా 2 lakhs దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా బై చేయొచ్చు. బట్ ఎందుకంటే అంత ఫాలో అయ్యేటట్టు కనబడట్లేదు, మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పర్టికులర్గా ఎన్విడియా చిప్ కంపెనీ వాళ్ళది ఇవాళ మార్నింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ అమెరికాలో ఇవాళ మార్నింగ్ 27వ తారీఖు మార్నింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అది కూడా పెర్ఫార్మెన్స్, చిప్ కంపెనీ స్టాక్స్ అన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. అవి మన క్రిప్టో మార్కెట్కి ముడిపడి ఉన్నాయి కనుక ఓవరాల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ మార్కెట్ క్యాప్ స్టడీగా స్టేబుల్గా నిలబడిందంటే మార్కెట్ స్ట్రెంగ్తన్ అవుతున్నట్టు. నెక్స్ట్ సొలానా చెప్పేసాను. ఎక్స్ఆర్పికి కూడా మంచి న్యూస్ ఉంది. ఎక్స్ఆర్పిలో కొత్తగా ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 500 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు దానికి, ఎక్స్ఆర్పికి ఆల్ ఓవర్ వరల్డ్. ఇది ఒక రికార్డ్ అంటున్నారు. ఇంతమంది ఫాలోవర్స్ వేరే ఏ కాయిన్కి లేరు, ఒక్క ఎక్స్ఆర్పికే ఉన్నారంటున్నారు. ఇంకా పెరుగుతారు, ఫ్యూచర్ ఉంటుంది. బట్ ప్రస్తుతం కొంచెం లోనే ఉంది, 140-145 దగ్గర ఉంది. ఏమన్నా రేపు చూడాలి, రేపు కొంచెం వాలటైల్గా ఉంటుంది కనుక అరౌండ్ 120-125 ఏమన్నా వస్తే, బై ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, బై చేయండి ఖచ్చితంగా. అది నెక్స్ట్ మంత్ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ 15th, 16th వన్స్ క్లారిటీ యాక్ట్ బిల్లు సెనేట్లో ఓటింగ్ అయిపోయిందంటే మనం వీఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ మార్కెట్. ఈ మార్కెట్ కాదు అది, ఇట్ విల్ బి ఏ టోటలీ డిఫరెంట్ మార్కెట్. అమెరికాలో వన్స్ క్లారిటీ యాక్ట్ బిల్లు సెనేట్లో పాస్ అయిపోయిందంటే ఇంకా అక్కడి నుంచి 60 days టైం పడుతుంది రెగ్యులేషన్ అనౌన్స్ చేయడానికి. ఆ రెగ్యులేషన్ అనౌన్స్ చేశారంటే ఇట్ విల్ బి టోటల్లీ డిఫరెంట్ మార్కెట్. మొత్తం బిట్ కాయిన్, ఎథీరియం అని, సొలానా అని కాదు, అన్ని ఆల్ట్ కాయిన్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ రికార్డ్ బ్రేక్ హైస్కి వెళ్తుంది. ఇవాళ ఆల్రెడీ వాల్ స్ట్రీట్ జర్నల్, మీ అందరూ వినే ఉంటారు వాల్ స్ట్రీట్ అంటే అమెరికా షేర్ మార్కెట్ న్యూయార్క్లో ఉంది, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మళ్ళీ ఈ 2026 డిసెంబర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై $1,26,000-27,000 ఏదైతే టచ్ చేసిందో బిట్ కాయిన్, అది మళ్ళీ ఆ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది అని అంటున్నారు. ఇన్స్మీన్స్ ఆ రేంజ్కి రావచ్చు అంటున్నారు. కనుక పాజిటివ్గా ఉంది మార్కెట్. ఏమన్నా డిప్స్లో బయింగ్ చేసుకున్నట్లయితే బయింగ్ చేసుకోండి. ఆప్షన్స్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ట్రేడింగ్ చేసుకోండి. రేపు కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ చాలా బాగుంది. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ప్రెస్ చేశారంటే మీకు మీ మొబైల్ ఫోన్లో యాప్ వచ్చేస్తే మీరు కేవైసీ చేసిన 1 hour ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.